ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇప్పుడు మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు వ్యయంలో శని భగవంతుడు ఉన్నాడు. మేషరాశి వారికి ఈ యొక్క దశమాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు వ్యయంలో పడ్డాడు. అంటే తండ్రితోనూ ఇద్దరు కోర్టు వ్యవహారాల్లోనూ కొంచెం బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, అలుపు సలుపులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. మీకు పైపెచ్చి 2వ ఇల్లు. మీ యొక్క విజ్ఞానంతో, సమయస్ఫూర్తితోటి మీ ఇంట్లో ఉన్న సమస్త సమస్యలను తీర్చుకునే ప్రతిభ మీలో కనిపిస్తుంది. అలాగే మీకు ధనం, సౌకర్యం అన్నీ కలుగుతాయి. మీకు ఎక్కడైనా పెండింగ్ ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. బ్యాంకింగ్ రంగాలతో కొంచెం ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. కేసులు గట్రా పెద్దవాళ్ళ మూలకంగా ఆస్తి పూర్వకమైనటువంటి కేసులు ఏవైనా ఉన్నా అవి కూడా సామరస్యంగా తీసుకోవడమే ఎంతో గొప్పతనం అనిపిస్తుంది. నెక్స్ట్ రవి వచ్చేసి మిథున సంచారం చేశారు. ఎప్పుడు చేశారు రవి గారు మిథున సంచారం అంటే మీకు 16వ తేదీనే చేస్తారు కాబట్టి జూలై 16న అంతవరకు కూడా మీకు ఈయన వృషభ రాశి సంచారంలోనే ఉంటారు. అలాగే రవి భగవంతుడు వచ్చేసి మీకు మిథునంలో 16 వరకు ఉంటారు. 16 తర్వాత ఈయన కర్కాటక సంచారం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, చేస్తారు కూడా. నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి బృహస్పతి. ఈయన మీకు మీ రాశికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీకు తృతీయంలో ఉన్నారు. సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వారసత్వ గొడవలు అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి స్పిరిచువాలిటీ వైపు మోటివేట్ అవ్వటానికి కూడా మీకు ఎన్నో అవరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనాలు చేసుకోవాలని ఎన్నో మొక్కులు ఉంటాయి. వాటన్నింటిని కూడాను మీరు ఈ కాలంలో పూర్తి చేయలేక మనసులో బాధపడుతూ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీకు కర్కాటక రాశి సంచారం చేస్తున్నారు, అనగా మీకు 4వ ఇంట్లో ఉన్నారు. తృతీయాధిపతి, షష్టాధిపతి. శత్రు, రుణ, రోగ ఒత్తిడి ప్రబలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క ఈశ్వర ఆరాధనలు ఇవి చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈశ్వర పూజ కూడా రాహుకాలంలో చేసుకుంటే మంచిది. మీకు ఈ యొక్క రాహుకాలం మంగళవారం రోజు 3:30 నుండి
3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది ఈ యొక్క టైం మధ్యాహ్నం. ఈ టైంలో దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయటం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, కనీసం పాలు పంచదార పెట్టడం కూడా చేసి చక్కగా ఆరాధించినట్లయితే, దేవి ఖడ్గమాల చదువుకున్నట్లయితే మీకున్న దోషములు ఇట్లే పీడింపబడే దోషములన్నీ ఇట్లే తీసివేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్థంలో పంచమంలో కుజకేతువులు ఉన్నారు. పంచమంలో కుజుడు యోగ ప్రదాత కాదు, పైపెచ్చు మీ రాశికి సంబంధించి అతను. కాకపోతే ఇదివరకటి అంత ప్రెజర్ ఉండదు. ఇదివరకు ఏంటంటే మీకు నీచిలో ఉన్నప్పుడు కర్కాటకంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగాయి. మీరు చేసే యోగ సాధనలో కూడా కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. సమయానికి యోగ సాధన చేయలేకపోతారు. తద్మూలకంగా దైవ ఆరాధనలకు కొన్ని దూరం అయ్యే అవకాశం ఉంది. యోగా ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా మీకు పెండింగ్ వర్క్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు, అంటే మీకు చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. స్వామికి ఏదైనా అనారోగ్యం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనమామలతోటి వీరితోటి కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సిబిలింగ్స్ తోటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఉధృతంగా మారే అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాయాదులతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కోర్టు వరకు వెళ్ళడం, ఒకరినొకరు దూషించుకోవడం, వీటితోటి కొంత మనస్తాపానికి గురై ఉంటారు. దీని గురించి మీరు ఆలోచించాలంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధనలు ఎక్కువగా చేసుకోండి. ఎలాగో మనకి ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసం రాగానే మనకు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, నాగుల చవితి, నాగపంచమి ఇవన్నీ చేసుకుంటుంటాం. ఈ టైంలో కొంచెం ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిది ఇంట్లో ఒక చిన్న ప్రతిమ పెట్టుకొని సిల్వర్ అయినా, మీ ఇష్టం శక్తి ఉంటే గోల్డ్ అయినా పెట్టేసుకొని ఆ యొక్క ఎర్రని పువ్వులను పూజించినట్లయితే మీకున్న దోషాలన్నిట్లే నివృత్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2వ ఇంట్లో శుక్రుడు కాబట్టి వస్తువాహన ధన కనక వర్షం కురిసే అవకాశం బాగుంది. అలాగే మ్యారిటల్ మ్యాటర్స్ పెండింగ్ పడ్డాయి కూడా కొన్ని క్లియర్. ఈ మ్యారేజ్ వ్యవహారంలో కూడా మీకు కొంత తృప్తి కలిగే అవకాశాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాకపోతే యోగం ముద్ర తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క అగ్నితత్వ రాశి అయినటువంటి ఈ యొక్క మేషరాశి వారికి పృథ్వీ ముద్ర, ఈ పృథ్వీ ముద్రలో కూర్చొని చక్కగా ఈశ్వర ధ్యానం చేయటం, కుమారస్వామి స్తోత్రాలు వినటం, చదవటం, ఇలాంటివి చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఇంకా బాగా మీకు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఈ యోని ముద్రలో కూర్చొని సుబ్రహ్మణ్యాష్టకం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని విన్నట్లయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు ఏలినాటి శని ప్రభావం కూడా మొదలైంది కాబట్టి అనేక రకమైనటువంటి మానసిక దుర్బలతాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికి శనికి జపం చేయించుకోవడం, అలాగే అభిషేకం చేయించుకోవడం, దానం చేయడం ఇలాంటివి చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వృక్షాల గురించి మీకు చెప్పాలంటే అవి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. మీరు ఎవరైనా జాతకాన్ని చేయించుకొని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ వృక్షం పేరు కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు అశ్విని నక్షత్రం వారు గోమేదకం, భరణి నక్షత్రం అశ్విని నక్షత్రం వారు వచ్చేసి యొక్క గోమేదకం, నెక్స్ట్ వచ్చి భరణి నక్షత్రం వాళ్ళు వచ్చేసి వజ్రము, కృతికా నక్షత్రం వాళ్ళు వచ్చి కెంపు ధరిస్తే మీకు చక్కని అవకాశాలు కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యక్తిగత జాతకంలోకి వెళితే ఈ స్టోన్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది 100%. దానికి సంబంధించిన స్టోన్ పెట్టుకున్నట్లయితే మీకు పాజిటివ్ లైఫ్లోకి వెళ్ళటానికి ఒక 30-40% ఇది ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది చాలా పరిశీలించిన వారి దగ్గరే తీసుకోవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.